సర్దార్ సంజయ్ నీకు పోటీగా వస్తున్నాడు. ఎక్స్ప్రెస్ హరే ఫ్రమ్ రచ్చ రైడర్. ఒక మనిషి డిఫరెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ వేరియేషన్ లో ఎలా ఉంటాడు అంటే ఒకరి దగ్గర అలా ఉంటాడు, ఇంకోటి దగ్గర ఎలా ఉంటాడు, వేరియేషన్ చూద్దాం. ఫస్ట్ మన కాలేజ్ లెక్చర్ గురించి తీసుకుందాం. మన కాలేజ్ లెక్చర్ ఏం చేస్తాడు? టాపర్ నోకలా చూస్తాడు, లోఫర్ నోకలా చూస్తాడు. సూపర్ లైన్. టాపర్ ఎలా చూస్తాడు తెలుసా? ఫ్రెష్ గా ఉన్న గర్ల్ ఫ్రెండ్ లా చూస్తాడు టాపర్. లోఫర్ చూస్తే ఎలా చూస్తాడు తెలుసా? 25 ఏళ్ళ కాపర్ చేసిన పిల్లంలో చూస్తాడు. ఇక్కడ అందరూ లోపర్స్ టాపర్స్ ఎవరు లేరు కదా, మనం టాపర్స్ ఉంటే పటాసీన్కి వస్తాం లేదా. క్లాస్ లో సార్ లెక్చర్ లెసన్ చెప్తున్నారు. టాపర్ వస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ది, లోపర్ వస్తే ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది క్లాస్ చెప్తున్నాడు. క్లాస్ చెప్తున్నప్పుడు టాపర్ వచ్చాడు అనుకో, అప్పటికి 5 minutes 10 minutes లేట్ అయిపోయింది. వచ్చాడు అనుకో, రవి వాట్సాప్ మ్యాన్ లోపల నీకోసం నుంచి వెయిట్ చేస్తాను, కూర్చో. ఏంటి లైబ్రరీకి వెళ్ళావా, చదువుకుని వచ్చావా? ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఆడితే ఆన్సర్ ఆడితే. లోపల వచ్చాడు, 5 minutes లేట్గా వచ్చాడు. మే కమింగ్ సార్. సంజయ్ గడు వచ్చిండు. మళ్ళీ మే కమింగ్ సార్. అది ఎవరు చందా అడుకుని వచ్చాడు, ఖాళీ లేదు, క్లాస్ అయిపోయింది రమ్మనరా. సార్ నేను స్టూడెంట్ సార్. స్టూడెంట్ వా? ఏ కాలేజ్కి రా, ఏ కాలేజ్కి రా. ఎప్పుడు వచ్చావు కాలేజ్కి? నువ్వు రెంట్ కి సైకిల్ స్టాండ్ లో నడుపుకునే వాళ్ళు, నువ్వు స్టూడెంట్ ఏంట్రా? రెంట్ కి సైకిల్ స్టాండ్. ఇంకోసారి నా ముందుకు వచ్చి మే ఐ కమిన్ ఓన్లీ ఫర్ ఉమెన్ అన్నాం అనుకో, తోలు తీసేస్తాను. అరే టాపర్ నైతే ఒకలాగా నన్నైతే ఒకలా చూస్తావారా? ఇలాంటి ఎవడో డొమెక్స్ లో యాక్స్ ఉందని చెప్పి బాడీ స్ప్రేగా కొట్టుకున్నాడంట. ఎగ్జామ్ టైంలో ట్రిప్పులు చెక్ చేయడానికి వస్తుంటారండి. అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్తారు తెలుసా? కోడి గుడ్డు పెట్టడానికి వెళ్తుంది, అలా వెళ్తాడు అమ్మాయి దగ్గరికి. అరే కోడి గుడ్డు పెట్టేటప్పుడు అట్లా వెళ్తుందా? అరే స్లోగా వెళ్తున్నా, గుడ్డి దగ్గరికి వచ్చేది కదా, గుడ్డి దగ్గరికి వచ్చేది కదా. అంటే నాకు చెప్పడం రాలేదు. అరే చెప్పడం బాగురా, నువ్వు ఎప్పుడైనా కోడి గుడ్డు పెట్టినప్పుడు ఇలా మిల్లి వెళ్తున్నా. అమ్మాయి స్లిప్ రాస్తుంది అనుకో, స్లిప్ రాసుకో అడ్డుంటా రాసుకో. ఎలా చూస్తాడంటే మనం డబ్బులు దాచుకున్న బినామీని ఎలా చూస్తాం, అంత క్లీన్ గా నీట్ గా చూసుకుంటాడు అమ్మాయిని. అబ్బాయి రాస్తున్నాడు, వస్తాడు. ఎలా వస్తుంది తెలుసు? రావడమే మన సినిమాలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది, గంటలు పట్టుకుని వస్తాడు. అలా డైరెక్ట్ గా తిరిగి వచ్చేస్తాడు. వచ్చి లే సార్ ఏం సార్ అంతా నీ దగ్గర స్లిప్ నాకు తెలుసు. అది అమ్మాయి ఈరోజు ఏ ఎగ్జామ్ కూడా నాకు తెలియదు, రా స్లిప్ ఎలా పెడతాను రా. జై లోఫర్. ఇక్కడ అరే ఇక్కడ ఉండరా లోపల, అరే వద్దు ఉండరా, అరే ఉండరా ఇక్కడ వెళ్ళేది. ఇలాంటి అక్కడే సార్ ఎగ్జామ్ లో పేపర్ లీక్ అయిందంటే పరిగెట్టుకెళ్ళి ప్లంబర్ తీసుకొచ్చారంట, ఎక్కడ లీక్ అయిందో చూద్దాం. మన అబ్బాయిలు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉందని అనుకుంటే ఎలా బిహేవ్ చేస్తారు, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడు అనుకుంటే ఎలా బిహేవ్ చేస్తారు చూద్దాం. అక్కడ అమ్మాయి నిలబడి ఉంది, జస్ట్ ఇమేజ్. ఇటు వెళ్తాడు ఇలాగా, అమ్మాయి కత్తిలో ఫస్ట్ వెళ్ళి ఆ కాలు దగ్గర చూస్తాడు, మెట్లు ఉన్నాయి లేవా, మెట్లు లేవనుకో, అప్పుడు ఫేస్ చూస్తాడు. అమ్మా ఏముంది, మా యాంకర్ రవీణ్కి లేడీ గెటప్ బిజినెస్ ఉంది. ఈరోజు అలాగని తగ్గొట్టాలి. ఇది వెనక నుంచి వెళ్తాడు, ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు తిరుగుతుంది. సారీ అండి, వెనక నుంచి చూసి చందమామేమో అనుకున్నా, సారీ. మీరు సింగిలేనా? యా ఐఎమ్ సింగిల్. అమ్మా పండింది పంట, వెనకెళ్ళిపోయి అమ్మాయి వెనకెళ్ళిపోయి. గుళ్ళో కొన్ని ప్లేసులు ఎందుకు కడతా తెలుసా? ఎందుకండి అక్కడ మీలాంటి అందమైన అమ్మాయిలు నిల్చోవడం వల్ల. ఇంతలోపు అమ్మాయి కట్ చేస్తే ఫోన్ వస్తుంది. ఆ డార్లింగ్ చెప్పు డార్లింగ్, లవ్ యూ బంగారం. ఓకేరా ఉంటాను. పెట్టేసిన తర్వాత అడుగుతాడు, ఫోన్లో ఎవరండి? నా బాయ్ ఫ్రెండ్ అండి. ఓ ఇంతకడితే సింగిల్ అన్నారు? అదే మా అమ్మకి నేను ఒక్కతో కూతున్నా. సింగిల్ అని చెప్పి సింగిల్ కొన్ని మీనింగ్ తీస్తావు కదా, దేనికి ఏది వాడాలో తెలీదా? నీలాంటిదే పెన్ డ్రైవ్ పట్టుకుని వెళ్ళి డ్రైవింగ్ నేర్పించమని అడిగిందంట.